సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ప్రభాస్ తో షూటింగ్ అంటే యాక్టర్స్ కి పండగే. ఏ రోజుకి ఆ రోజు సంథింగ్ స్పెషల్ గా సాగుతుంది. అందరి హీరోస్ లాగానే జోయల్ గా ఉంటాడు, గౌరవిస్తాడు. మరి డార్లింగ్ తో సినిమా అంటే పండగ చేసుకుంటారు. ఏ విషయంలో అంటారా? వాచ్ ది స్టోరీ. ప్రభాస్ షూటింగ్ లో ఉంటే మెనూ ఇలా ఊరిస్తూ ఉంటుంది. ప్రతిరోజు రకరకాల ఐటమ్స్ తో ఇంటి నుంచి క్యారేజీలు రావాల్సిందే. డార్లింగ్ తినేది తక్కువే అయినా అందరికీ పంచేది ఎక్కువ. ఇక టేస్ట్ అంటారా, జీవితంలో ఇంతటి రుచికరమైన భోజనం ఇంతవరకు చేయలేదని సోషల్ మీడియాలో పొగిడేస్తూ ఉంటారు. జగపతి బాబు అయితే ప్రభాస్ విందుకి ముగ్ధుడయ్యాడు. బకాసుడ్లా తిని కుంభకర్ణుల్లా పడుకున్నానని ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు. ప్రభాస్ హను రాఘోపుడి కాంబినేషన్ లో సినిమా రెగ్యులర్ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. హీరో హీరోయిన్స్ పై సీన్స్ తీస్తున్నారు. డార్లింగ్ ఇమాన్వికి తన ఇంటి భోజనం రుచి చూపించాడు. రకరకాల వంటకాలను ఫోన్లో బంధించి ఇన్స్టాలో పోస్ట్ చేసింది. రుచికరమైన భోజనం పెట్టిన ప్రభాస్ కు థ్యాంక్స్ చెప్పింది ఇమాన్వినే కాదు, ఆ మధ్య కల్కి షూటింగ్ టైంలో ప్రభాస్ ఇంటి భోజనం గురించి అడిగినా అడగకపోయినా చెప్పుకొచ్చింది దీపిక. కల్కి ఈవెంట్ లో మాట్లాడుతూ ప్రభాస్ ఫుడ్ వల్లే నేను ఇలా అయ్యానని సరదాగా వ్యాఖ్యానించింది దీపిక. ప్రభాస్ గురించి మాట్లాడమంటే 2 టాపిక్స్ రావాల్సిందే. డార్లింగ్ మంచి మనసున్న మహారాజ్ అంటారు. రెండోది ఆయన ఆతిథ్యం. ఇంతవరకు తినని ఐటెం టేస్ట్ చేయొచ్చని ప్రభాస్ హోమ్ ఫుడ్ గురించి వెయిట్ చేస్తారు. షూటింగ్ లో కథ, సీన్స్, పెర్ఫార్మెన్స్ గురించి కంటే ఫుడ్ హాట్ టాపిక్ గా మారుతుంది. ఇంటి నుంచి 10 మందికి తగ్గకుండా భోజనం వస్తుంది. ముఖ్యంగా హీరోయిన్స్ ఈ హౌస్ ఫుడ్ కు ఫిదా అయిపోయి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. సలార్ షూటింగ్ టైంలో ప్రభాస్ ఇంటి భోజనాన్ని వీడియోలో రిలీజ్ చేసింది. అలాగే రాజసాబ్ షూటింగ్ టైంలో హీరోయిన్ మాళవిక మోహనన్ ప్రభాస్ భోజనం గురించి ఓపెన్ అయింది. బాహుబలి ఈవెంట్ లో రాజమౌళి చెప్పిన ఓ స్టోరీ వింటే ఒకటికి తగ్గింది పుష్ప అన్న డైలాగ్ గుర్తుకొస్తుంది. అక్కడ 10-15 రకాల బిర్యానీలు పెట్టినా ఒకటి తగ్గిందన్నాడు ప్రభాస్. డార్లింగ్ భోజనం ఎలా ఉంటుందో చెప్పాడు రాజమౌళి.